హలో ఫ్రెండ్స్, వీళ్ళు ఎంతమంది 3 ఇడియట్స్ సినిమా చూశారు? అందులో అమీర్ ఖాన్ ప్లే చేసిన ఫున్షుక్ వాంగ్డూ క్యారెక్టర్ ఎంతమందికి గుర్తుంది? ఇది ఒక రియల్ లైఫ్ పర్సన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్న క్యారెక్టర్ అని మీకు తెలుసా? ఆ రియల్ లైఫ్ పర్సనే లడఖ్ హీరో సోనం వాంగ్చుక్. ఇప్పుడు ఈయన ఢిల్లీలోని జంతర్ మంతర్లో జూన్ 28 నుండి నిరాహార దీక్ష చేస్తున్నారు. ఎక్కడో లడఖ్లో ఉండే సోనం వాంగ్చుక్ ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఎందుకు హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు? చీమ చిటుక్కుమన్న దాన్ని కవర్ చేసే మన ఇండియన్ మీడియా 20 రోజుల నుంచి దేశం గర్వించదగ్గ ఒక పర్యావరణవేత్త, సైంటిస్టు హంగర్ స్ట్రైక్ చేస్తున్నా దాన్ని ఎందుకు కవర్ చేయట్లేదు? గవర్నమెంటు ఎందుకు చూసి చూడనట్టు ఊరుకుంది? దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ దీని మీద ఎందుకు స్పందించట్లేదు? ఇవన్నీ తెలుసుకునే ముందు సోనం వాంగ్చుక్ గురించి మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సోనం వాంగ్చుక్ 1966 సెప్టెంబర్ 1న లడఖ్లోని లేహ్ జిల్లాలో ఆల్చి అనే చిన్న గ్రామంలో జన్మించారు. ఆయన పుట్టిన ఊర్లో స్కూల్ లేకపోవడం వల్ల 9 సంవత్సరాల వరకు ఆయన స్కూల్కే వెళ్ళలేదు. అప్పటి వరకు వాళ్ళ అమ్మగారే ఆయనకు అన్నీ నేర్పించారు. తర్వాత శ్రీనగర్లోని ఒక స్కూల్లో ఆయన చేర్పించారు. అక్కడున్న మిగతా పిల్లల కంటే ఈయన భిన్నంగా కనిపించడం, స్థానిక భాష సరిగ్గా రాకపోవడం వల్ల అందరూ ఆయన్ని చులకనగా చూసేవారు. ఇదే తన జీవితంలో అత్యంత కష్టమైన సమయమని ఆయన చాలాసార్లు చెప్పారు. ఈయన శ్రీనగర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NITలో 1987లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఆయన అనుకుంటే విదేశాలకు వెళ్ళి అక్కడ మంచిగా సెటిల్ అయి ఉండొచ్చు. కానీ ఆయన లడఖ్లోని విద్యార్థుల పరిస్థితులను చూసి లడఖ్లో ప్రభుత్వ విద్యా వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం నుంచి పుట్టిందే సెక్మోల్, స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లడఖ్. దీన్ని ఆయన 1988లో స్థాపించారు. సెక్మోల్లో జాయిన్ అవ్వడానికి మెయిన్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడం. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఎగ్జామ్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి మోరల్ సపోర్ట్ ఇచ్చి వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్పించేవారు సోనం వాంగ్చుక్. ఈరోజు సెక్మోల్ స్టూడెంట్స్ దేశ విదేశాల్లో అనేక రంగాల్లో రాణిస్తున్నారు. లడఖ్లోని రైతులకి వేసవికాలంలో వ్యవసాయానికి నీరు దొరక్క ఇబ్బంది పడేవారు. వారి ఇబ్బందిని తెలుసుకున్న సోనం వాంగ్చుక్ తన ఇన్నోవేటివ్ ఐడియాతో వర్షాకాలంలో పడే వర్షాన్ని వృధాగా పోకుండా ఒక ఐస్బర్గ్ షేప్లో ఆ నీటిని మొత్తాన్ని సేవ్ అయ్యేలా చేశాడు. వేసవి కాలంలో ఆ ఐస్బర్గ్ని కరిగించి వ్యవసాయానికి నీరు అందేలా చేశాడు. ఈ టెక్నాలజీని తెలుసుకున్న ఇతర దేశాలు కూడా వారి దేశాల్లో ఇంప్లిమెంట్ చేశారంటే సోనం వాంగ్చుక్ గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోలేదు. ఇది ఒక్కటే కాదు, ఆయన ఇంకా చాలా ఇన్నోవేషన్స్ చేశారు. మట్టి మరియు సోలార్ టెక్నాలజీతో ప్రత్యేక ఇళ్లను రూపొందించారు. బయట -15 డిగ్రీల చలి ఉన్న లోపల 15 డిగ్రీల వెచ్చదనం ఉండేలా ఆయన ఇళ్లను తయారు చేశారు. సరిహద్దుల్లో ఉండే భారతీయ సైనికుల కోసం కేవలం సౌరశక్తితో వేడెక్కే పోర్టబుల్ మిలిటరీ టెంట్లను ఆయన తయారు చేసి సైనికులకు ఇచ్చారు. నీట్ పేపర్ లీక్. మే 3, 2026న నీట్ ఎగ్జామ్ జరిగింది. సుమారు 22 లక్షల మంది పిల్లలు ఈ నీట్ ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ జరిగిన కొన్ని రోజులకే అంటే మే 12వ తారీఖున ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని NIT ఎగ్జామ్ క్యాన్సిల్ చేసింది. నీట్ పేపర్ లీక్ అవ్వడం ఇది ఫస్ట్ టైం ఏం కాదు. ఇంతకుముందు 2024లో ఒకసారి, 2021లో ఒకసారి నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. అయితే 2026లో జరిగిన పేపర్ లీక్ వల్ల కొంతమంది విద్యార్థులు చనిపోయారు. దానికి నైతిక బాధ్యత వహిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ని CJP పార్టీ డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్లో కొన్ని ప్రొటెస్టులను జరిపింది. CJP పార్టీకి సపోర్టుగా సోనం వాంగ్చుక్ నిలబడ్డారు. అయితే ఎన్ని ప్రొటెస్టులు చేసినా గవర్నమెంట్ రెస్పాండ్ కాకపోవడంతో సోనం వాంగ్చుక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేసేదాకా తాను 21 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తానని జంతర్ మంతర్లో హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేశారు. ఈ హంగర్ స్ట్రైకు ఇప్పటికి 20వ రోజుకు చేరుకుంది. ఒక సైంటిస్ట్, ఒక పర్యావరణవేత్త 20 రోజుల నుంచి హంగర్ స్ట్రైక్ చేస్తున్న గవర్నమెంటు ఎందుకు చూసి చూడనట్టుంది? మన్ కీ బాత్లో మామిడి పండ్ల గురించి మాట్లాడే మన ప్రధానమంత్రికి ఈ హంగర్ స్ట్రైక్ కనిపించట్లేదా? గవర్నమెంట్ పరిస్థితి ఎలా ఉంటే అపోజిషన్లో ఉండి దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్, రాహుల్ గాంధీ ఎందుకు ఈ విషయం మీద స్పందించట్లేదో చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మీకు గుర్తుందో లేదో 2011లో అన్నా హజారే హంగర్ స్ట్రైక్ చేసినప్పుడు ఫస్ట్ సపోర్ట్ చేసిన పార్టీ ఏంటో తెలుసా? అప్పుడు అపోజిషన్లో ఉన్న BJP పార్టీ. మరి ఇప్పుడు అపోజిషన్లో ఉండి ప్రజల గొంతుకుగా మాట్లాడాల్సిన కాంగ్రెస్ ఎందుకు సైలెంట్గా ఉంది? రాజకీయ నాయకులు తమ సొంత ప్రయోజనాల కోసం వ్యవస్థలను నాశనం చేసినంత వరకు, ప్రజలకు నిజం చెప్పాల్సిన మీడియా డబ్బులకి అమ్ముడుపోయినంత వరకు, దేశంలోని యువత మతం మత్తు నుండి బయటికి రానంత వరకు ఈ దేశంలో సామాన్యుడికి న్యాయం జరగదు. సోనం వాంగ్చుక్ సార్, ప్లీజ్ క్విట్ యువర్ హంగర్ స్ట్రైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ సాటర్డే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.